ఈ యాసంగి సీజన్లో ధాన్యం దిగుబడి అధికంగా రావడంతో సేకరణ ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి. ఇది మర్చిపోయి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో 23 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కౌన్సిలర్ నక్క సంతోషి రాములు గౌడ్తో కలిసి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో ముందంజలో ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయని, మున్సిపాలిటీ పరిధిలో అసంపూర్తి పనులను పూర్తి చేయడంతో పాటు ప్రతి వార్డులో సీసీ రోడ్లు, మౌలిక వస్తువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, కౌన్సిలర్లు గుంటుకు శ్రీనివాస్, ఉపేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు. సంగుపల్లి గ్రామంలో ఎస్సీపీల ఒక 23 లక్షలు సీసీ రోడ్డు శాంక్షన్ అయిందండి. అందులో భాగంగానే ఇప్పుడు మేము కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే సంగుపల్లి గ్రామస్తులు అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మా రాములు సంతోష్ ఆయన గెలిపించినందుకు, మరి గెలిచినాక కూడా వాళ్ళు గ్రామాన్ని అభివృద్ధి చేయాలి కదా అనే ఆలోచనతో ఈ విధంగా సీసీ రోడ్డు అభివృద్ధిలో భాగంగా మేము ఇవాళ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మీరందరూ గమనిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన 6 గ్యారెంటీలతో పాటు అందరూ ఎవరు ఆశించని సన్న బియ్యం కూడా ఇచ్చినాం. కానీ ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. తప్పక అవి కూడా చేసే విధంగా ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇంత మంచి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం చూసినాం. మన ఎక్కడ లేని విధంగా ఎన్ని వడ్లు వండినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ సహకరించకున్నా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక లిమిట్ పెట్టింది 53 అని, కానీ ఎన్ని వచ్చినా అన్ని కొని రైతులను ఆదుకునే విధంగా చేసినాం. అందులో కొంచెం ఆలస్యం అయింది, అది వాస్తవం. కొందరు ఒకరిద్దరు అధికారులు మంచిగా చేయక కొందరికి ఇబ్బంది అయింది. కానీ రేపు రాబోయే కాలంలో ఫర్టిలైజర్ కూడా అనుకున్నంత కూడా ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా రైతులను ఆదుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా కూడా మన మున్సిపాలిటీలో ఎక్కడన్నా మిగిలిపోయిన అభివృద్ధి ఉంటే అక్కడ కూడా చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.